రెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అత్యంత నీచమైనటువంటి పని 12 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చేసింది. రాజశేఖర రెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఘోరమైనటువంటి అంశం ఇప్పుడు బట్టబయలవడంతో జగన్మోహన్ రెడ్డి దిక్కుతోచనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. అసలు ఇంతకీ రాజశేఖర రెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అత్యంత నీచమైన ఘోరమైన నికృష్టమైనటువంటి పని ఏంటి, ఇప్పుడు ఎలా బయటకు వచ్చింది అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే ఇది అత్యంత నీచమైన హేయమైనటువంటి పని. ఏ తండ్రి చావును అడ్డం పెట్టుకొని అయితే రాజకీయ పార్టీని పెట్టి నిత్యం మహామేత గీత సోత చేత అని చెప్పి సొల్లు కబుర్లు చెప్తూ ఉంటాడో ఆ తండ్రి విషయంలో జగన్మోహన్ రెడ్డి అత్యంత నీచంగా ప్రవర్తించినటువంటి విషయం ఆధారాలతో సహా బయటకు వచ్చేసింది. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడికి ఉన్నది. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 43,000 కోట్లు దోచుకొని 16 నెలలు జైల్లో చెప్పకూడదని బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నాడు. అయితే తానంటాడు ఇటీవల షర్మిల గారు, అంటే దయచేసి ఈ వీడియో మొత్తం మీరు చూడాలి, ఈ వీడియోని రాష్ట్రం మొత్తం తెలిసేలా చేయాలి. షర్మిల గారు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అన్నారు, రాజశేఖర రెడ్డి పేరుని ఎఫ్ఐఆర్లో పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి పేరు మీద కేసులు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీలో సిగ్గు లేకుండా జాయిన్ అవుతున్నావా అని. కానీ ఈ అంశంలో సంచలన అంశాలు ఎలా బయటకు వచ్చాయంటే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టిన తర్వాత 2011 డిసెంబర్లో జగన్మోహన్ రెడ్డి ఏకంగా సిబిఐ కోర్టుకి, ఆ తర్వాత హైకోర్టుకి, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏమని అభ్యర్థించాడో ఏం అడిగాడో తెలుసా? ఆధారాలు కూడా ఉన్నాయి. నేను ఏదైతే దోచుకున్నానని చెప్తున్నారో, భూములు దోచిపెట్టానని చెప్తున్నారో, క్విడ్ ప్రోగో జరిగిందంటున్నారో, 1000 కోట్లు 1,00,000 కోట్లు దోచుకున్నాననేటువంటి అంశం మీద విచారణ జరుగుతుందో దీనంతటికీ కారణం ఎవడు, బాధ్యుడు ఎవడు, ఈ నిర్ణయాలు తీసుకున్నది ఎవడు? ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి. కాబట్టి అతని మీద, అతని మంత్రివర్గ సహచరుల మీద కేసులు పెట్టండి, వాళ్ళని నిందితులుగా చేర్చండి, వాళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్లో పెట్టండి, వాళ్ళ మీద విచారణ చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్వయంగా కోర్టుల్ని పదే అంటే కింద సిబిఐ కోర్టు, ఆ తర్వాత హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి 2012 ఫిబ్రవరి 1వ తేదీన సుప్రీంకోర్టులో కూడా జగన్మోహన్ రెడ్డి అతని తరపు నుంచి వాదనలు వినిపించడం జరిగింది. అతని తరపు నుంచి ప్రయత్నం చేశారంటే రాజశేఖర రెడ్డి పేరుని ఈ కేసులో పెట్టండి అంటే ఒక తండ్రి చచ్చిన తర్వాత కూడా సరే అతని పేరు చెప్పి అతను చచ్చే వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటే అతని చివరికి వరకు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడం అయితే నువ్వు మాత్రం దానికి వ్యతిరేకంగా చేసావు, అది వేరే విషయం, అది నీ ఇష్టం. కానీ అత్యంత నీచంగా, అత్యంత హేయంగా, అత్యంత దుర్మార్గంగా, అత్యంత దౌర్భాగ్యంగా నా తండ్రి నిందితుడు, నేను చేసినటువంటి తప్పుడు పనులకు అతనే కారణం, అతనే బాధ్యుడు, అతనే ముఖ్యమంత్రిగా ఈ నిర్ణయాలు తీసుకున్నాడు. ఎవరెవరికైతే పెన్నా వాళ్ళకో, లేకపోతే వానిపిక్కో, ఇంకొకడికో లేపాక్షి భూములో, లేకపోతే గాలి జనార్దన్ రెడ్డికి ఇచ్చినటువంటి భూములో దోచిపెట్టినటువంటి దోపిడియో, ఇదంతా ఎవరి నిర్ణయం తీసుకున్నారు? నేను కాదు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నా తండ్రి, తన మంత్రివర్గ సహచరులుగా ఉన్నటువంటి మంత్రులు, వాళ్ళందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ దోపిడీ నాది కాదు, నా తండ్రిది. అతని మీద, అతని మంత్రివర్గ సహచరుల మీద కేసులు పెట్టి దాని మీద విచారణ చేయమని సొంత కొడుకు, సొంత తండ్రి మీద కేసు పెట్టండి, సొంత తండ్రి చేసినటువంటి పనుల మీద విచారణ చేయండి అని అడిగినటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి అనేది ఇవాళ ఆధారాలతో కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. దీన్ని కాదనేటువంటి దమ్ము కానీ, ధైర్యం కానీ, కెపాసిటీ కానీ, క్యాపబిలిటీ కానీ, వాళ్ళ దగ్గర సమాచారం కానీ వైసీపీ వాళ్ళు ఎవరి దగ్గరైనా ఉంటే వాళ్ళు నేరుగా డిబేట్కి రావచ్చు అని చెప్పి దమ్ముగా, ధైర్యంగా నేను సవాలు విసురుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి కోర్టులో ఈ అంశం మీద అఫిడవిట్లు వేశాడని, జగన్మోహన్ రెడ్డి కోర్టులో ఈ అంశం మీద తన వాదనలు వినిపించాడని చెప్పి నేను ఆధారాలు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నా. సిబిఐ కోర్టు దగ్గర, అదేవిధంగా హైకోర్టు దగ్గర, ఆ తర్వాత సుప్రీంకోర్టు దగ్గర 3 కోర్టుల్లో కూడా రాజశేఖర రెడ్డి తన మంత్రివర్గమే ఈ నిర్ణయాలు తీసుకునింది, వాళ్ళ మీద విచారణ జరగాలి, వాళ్ళ నిర్ణయాల మీద సమీక్ష జరగాలి, వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టాలి అని చెప్పి వాదించింది ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికన్నా అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని నమ్ముకుంటే గతంలో అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు జైలు పాలయ్యారు. ఎప్పటికీ 12 ఏళ్ళైనా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి తప్పుడు పనులకి సహకరించినటువంటి పోలీసులు, ప్రభుత్వాధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు, వైసీపీ నాయకులు, మీ బతుకులు బుగ్గిపాలైపోతాయి, మీ బతుకులు జైలు పాలవుతాయి, మీ జీవితం అంతా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీకు అండగా రాడు, విదేశాలకు పారిపోతాడు, పక్క రాష్ట్రాల్లో దాక్కుంటాడు తప్ప
జగన్మోహన్ రెడ్డి మీకు ఏమీ చేయలేడు. జగన్ చెప్పాడు కదా అని దొంగ ఓట్లు పుట్టించడం దగ్గర నుంచి అక్రమ కేసులు పెట్టడం దాకా, దాడులు చేయడం దాకా, అనేక రకాలైనటువంటి తప్పుడు పనుల్లో పథకాలు కట్ చేయడం దాకా ప్రభుత్వాధికారులు, పోలీసులు భాగస్వాములు అయ్యారు. అయ్యా, రేపు వీటి మీద విచారణ జరిగితే, వీటి మీద చట్టపరమైన న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకుంటే అప్పుడు మీరు, మీ కుటుంబాలు ఇబ్బంది పడతాయి. మీ ఉద్యోగం మీద బతికేటువంటి మీ కుటుంబాలు రోడ్డును పడతాయనేది ఎప్పటికన్నా ప్రభుత్వాధికారులు, పోలీసులు ఆలోచించుకోవాలి.